హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ ఇన్నింగ్స్ అప్డేట్ నేను ఆల్రెడీ పెట్టేసిన, మీరు ఆ వీడియో కూడా చూస్తారనుకున్నాను. సో సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం తడబడ్డారని చెప్పాలి. ఫస్ట్ ఓపెనింగ్ శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాసేపు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలనుకున్నారు. ఆ టైంలో వికెట్ ముందర ప్లమ్ అయ్యాడు, అంటే ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. సో రిఫరీ తీసుకున్నా కూడా పెద్ద ఉపయోగం లేకనే అవుట్ అయిపోయాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్, మన విరాట్ కోహ్లీ కలిసి మ్యాచ్ పార్ట్నర్షిప్ 100 runs దాకా పార్ట్నర్షిప్ తీసుకుపోయారు. అదే ప్లస్ పాయింట్ అయిపోయింది. 145 154 దగ్గర ఈయన శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో అప్పుడు ఏమనిపించిందంటే కొంచెం మ్యాచ్ టఫ్గా అవుతుందిలే అనుకుంటే అక్షర్ పటేల్ వచ్చేసి రన్ రేట్ పెంచడానికి ప్రయత్నించాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక 15 to 60 runs పార్ట్నర్షిప్ అయినట్టుంది. తర్వాత అక్షర్ పటేల్ కూడా అవుట్ అయిపోయాడు. సో అప్పుడు ఇంకేందంటే ఇండియా ఇంకా 200 runs కూడా దాటలే, ఇంకా కొంచెం కష్టంగా ఉంది, మ్యాచ్ దెబ్బ పడేటట్టుగా ఉంది అనుకున్న టైంలో కేఎల్ రాహుల్ ఇంకా మన కోహ్లీ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఒక 50 runs దాకా పార్ట్నర్షిప్ ఏమో బిల్డ్ చేసినట్టున్నారు. తర్వాత కోహ్లీ ఇంకా రన్ రేట్ పెంచుతాము, ఇంకా లాస్ట్ ఓవర్స్కి వచ్చేసింది. మనం 44 ఓవర్స్లో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం, కానీ 46-47 ఓవర్స్ దాకా మ్యాచ్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు కోహ్లీ ఏంటంటే ఇంకా ఆగేటట్టు లేదని కోహ్లీ కొట్టాడు. 6 కొడతామని చూస్తే బౌండరీ దగ్గర క్యాచ్ పట్టుకొని కోహ్లీ అవుట్ అయిపోయాడు. తర్వాత కేఎల్ రాహుల్ గ్రీస్లో ఉండగా ఇక ఈయన వచ్చాడు, ఎవడు మన హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత ఇంకా స్లోగా రన్ రేట్ పెంచుదామని చూసి సో డిఫెన్స్ ఆపుకొని, ఎందుకంటే అప్పటికే వికెట్లు పడినాయి, ఇంకా 200 కూడా దాటినట్లేరు. 218 దగ్గరనే కోహ్లీ అవుట్ అయినట్టున్నాడు. 208 దగ్గర అవుట్ అయినట్టున్నాడు. సో స్కోర్ని కొంచెం పెంచాలనుకున్న టైంలో బౌలర్స్ బాగా బౌల్ చేసి కట్టుదిట్టంగా బౌల్ చేస్తున్నప్పుడు తర్వాత లాస్ట్లో వచ్చిన తర్వాత ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని కొంచెం టర్న్ చేశాడు ఇండియా వైపుకి, ఎవరు హార్దిక్ పాండ్యా. తర్వాత ఇంకొక ఓవర్ 6 కొట్టి మ్యాచ్ దగ్గర దాకా తీసుకెళ్ళాడు. సో ఇంకా మ్యాచ్ గెలుస్తా అన్న టైంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా ఓవర్ త్రో వల్ల తర్వాత కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ 4 కొట్టి మ్యాచ్ను ఓవరాల్గా గెలిపించారు. సో దీంట్లో ఏంటంటే ఇండియా బ్యాటింగ్ బాగున్నా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోయాడు. ఎందుకంటే ఆ పిచ్ అలాంటిదబ్బా, ఎందుకంటే ఆ డ్రై పిచ్లో బాల్ ఎంత కొట్టినా బౌండరీకి పోవట్లేదు. రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ మాత్రం ఎంత పరిగెడతారు ఆ ఇసుక గ్రౌండ్స్లో. సో అదొక మైనస్ పాయింట్. సో నేను ఏంటంటే ఇది ఎంత వర్స్ట్ గ్రౌండ్లా కనపడిందంటే 4లు ఎంత కొట్టినా 4లు పోవట్లే, 6 కొడదామంటే క్యాచ్లు పడుతున్నాయి, అందుకే గ్రౌండ్ పెద్దగా ఉంది. తర్వాత ఏంటంటే టిపికల్గా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ తీద్దాం అనుకుంటే ఆ ఇసుక గ్రౌండ్లో ఎంతమంది పరిగెడతారు. తర్వాత ఫీల్డర్స్ కూడా బౌండరీలో ఆపలేక ఆ బౌండరీలు పోక కరెక్ట్ ఎన్నిసార్లు కోహ్లీ అయినా సరే శ్రేయస్ అయినా సరే కొట్టినప్పుడు ఆ బాల్ బౌండరీ దాకా ఆగిపోతున్నాయి. ఏందో పిచ్చో గ్రౌండ్. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ ఇండియా గెలిచింది. నేను చెప్పాను కదా ఇండియా ఈరోజు గెలుస్తుంది, కానీ నేను 44-46 ఓవర్స్లో మ్యాచ్ కంప్లీట్ అవుతుంది అనుకున్నాను, కానీ 47-48 ఓవర్ దాకా వెళ్ళింది మ్యాచ్. అంటే మన వాళ్ళు ఏంటంటే ఆ పిచ్ ప్రభావమో లేకపోతే స్లోగా వికెట్లు కోల్పోకుండా మ్యాచ్ని గెలిపించుకుందాం అనుకున్నారు ఏమో, కానీ మ్యాచ్ని కొంచెం స్లోగా అన్నట్టు అనిపించింది. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మాత్రం బౌండరీస్ 6 కొట్టేసి మ్యాచ్ని గెలిపించుకున్నారు. సో ఓవరాల్గా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కోహ్లీ వచ్చాడు. కోహ్లీ ఈ మ్యాచ్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ మాట్లాడాడు. సో దాని గురించి సపరేట్గా వీడియో చేస్తే నెక్స్ట్ అది వస్తుంది, దాన్ని కూడా చూడండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. సో నా ఛానల్ గ్రోత్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.